ఊరండి యాదయ్య గారు మీది? మాది ఇసుకవేగూడెం పోతురాజు యాదయ్య నా పేరు. ఇసుకబాయిగూడెం ఏ మండలం వచ్చేది? మాడుగులపల్లి మండలం. మాడుగులపల్లి మండలం, నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. ఇసుకబాయిగూడెం. ఇసుకవేగూడెం. ఇప్పుడు మీరు వరి రకాలు ఏం వేస్తున్నారండి మీరు? మేము కావేరి సింట్లు, కావేరి చింట్లు, పద్మ, హెచ్ఎంటి. హెచ్ఎంటి అంటే ఈ మొత్తం 20 కేజీల ప్యాకింగ్? ఏదైనా 10 కేజీల ప్యాక్. 10 కేజీల ప్యాకింగ్. ఇప్పుడు కావేరి చింట్లు, పద్మాలు ఎకరానికి ఎన్ని కేజీలు పడతాయి? 10 కేజీలు పెట్టినా కానీ 10 కేజీలు సరిపోవట్లేదు ఇప్పుడు. అంటే 15 కేజీలు కావాలి. 15 కేజీలు కావాలి, సరిపోవట్లేదు. 15 కేజీలు కావాలి. అంటే ఇప్పుడు మేజర్ గా ఫార్మర్ కి ఇది ఒక డ్రాబ్యాక్. 10 కేజీల ప్యాకెట్ ఏం జరుగుతుంటే రైతుకు ఎకరానికి కానీ ఇదివరకు ఇచ్చినాయి మంచిగా వచ్చినాయి సార్. ఓకే. ఇప్పుడు 10 కేజీల ప్యాకెట్ నా ఎకరానికి సరిపోవట్లేదు. రైతు ఇబ్బంది పడి ఇస్తారు. యాక్చువల్ గా మిమ్మల్ని ఇది మేము అడగటానికి ఏంటంటే, ఇప్పుడు మేము కూడా ఈ 10 కేజీల ప్యాకింగ్ వేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మీరు చిన్న చిన్న లోతుపాట్లు చెప్తేనే ఇందులో మైనస్ లేనిది ప్లస్ లేనిది అనేది మేము మా కంపెనీ యాజమాన్యానికి చెప్పి 10 కేజీల ప్యాకింగ్ మారవటమా, లేదా ఇంకా 2 కేజీలు అదనంగా చేపించటమా, లేదా 15 కేజీలు ప్యాకింగ్ చేయడం అవగాహన కోసం మిమ్మల్ని అడుగుతాం. అయితే ఇప్పుడు రెబల్ 9 మంచిగా ఇతర మంచిగా సార్. రెబల్ 9 మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు అంటే మీరు వేరే రకాల కావేరి చింట్లు అట్లాంటివి చేశారు కదా, ఇప్పుడు ఆ వెరైటీకి ఈ వెరైటీకి మీకు ఇందులో ఏమి నచ్చింది? ఆ వెరైటీకి ఈ వెరైటీకి సేమ్ కొడుతుంది, కానీ ఇలా నచ్చింది ఏంటంటే కొద్దిగా తక్కువ ఉంది పచ్చ గింజ అనేది. పచ్చ గింజ తక్కువ ఉంది, ఇలా ఆడాడ తక్కువ ఉంది. అంటే పచ్చ గింజ అంటే మీరు అంతే కంకి మొత్తం ఇప్పుడు కంకి పోసుకుంటప్పుడు పొట్ట దశలో ఒక ఏపుగా ఇన్నది. ఓకే. అదే మిగతా కావేరి సీడ్లో ఏపుగా ఇంతలేదు. ఒకసారి పచ్చ గింజ ఉండి అది మీకు మిల్లర్స్ దగ్గర పోయిన తర్వాత డ్రాప్ అవుతుంది. ఇలా 99% ఉంది, కానీ ఒక 5% మాత్రం ఇది కూడా అట్లే. అంటే ఇందులో మీరు ఇంకోటి గమనించాల్సింది ఇంకోటి ఉంది. ఏంటంటే ఇప్పుడు మేము ఈ సంవత్సరం ఇది కొత్తగా ఇచ్చాం. అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇందులో చిన్న చిన్న డ్రాబ్యాక్లు కూడా ఉండవు, మొత్తం ప్యూరిఫై అయిపోతుంది. నేను రైతు కావాల్సింది కదండి, ఏకదాటికి అది ఎంత పంట వచ్చింది పక్క పెట్టండి. ఇప్పుడు మీకు మీరు చేను మీరు కదా పిచ్చిరెడ్డి గారు, ఇప్పుడు మీరు అదర్ రకాలు వేసారు కదా, అంటే చేను మొత్తం వేసారు, ఈ ఒక్క మడి ఇది మన రకం వేసారు. తెగుళ్ళు కానీ మామూలుగా వచ్చే పురుగు శాతం కానీ అది ఎట్లా మీకేమన్నా? పురుగు శాతం అంటే ఈ రోగం కొద్దిగా అగ్గిరోగం వచ్చింది. అంటే అదర్వైజ్ గా అన్నిటికి వచ్చినట్టే వచ్చింది. అంటే ఇప్పుడు దీంట్లో దిబ్బు చేయటం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయా? పిలకలో బాగానే వచ్చిందా? కంకి బాగా ఇచ్చిందా? ఇప్పుడు కంకి రావటం బాగానే వచ్చిందా? ఇప్పుడు మీరు ఇందులో ఇంకోటి గమనించారో లేదో, 330, 350 గింజలు ఉంటాయి కంకికి. కంకి 3 ఉంటే మెయిన్ ప్లస్ బ్యాడ్ అంటే మంచిగా సార్. రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంది. ఇలా మెయిన్ రైతు కావాల్సింది అంటే మందులు పెట్టలేదు ఎక్కువ కొట్టకూడదు. అవును. తక్కువతో ఎక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం రావాలి, కానీ మీరు సంపాదన ఎట్లా వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, అది రాకుండా ఇది ఒక ప్లస్ ఉంది దీనివల్ల. ఇప్పుడు ఓవరాల్ గా అయితే ఇప్పుడు రైతులందరూ ఈ వెరైటీ వేసుకోవచ్చు అంటారు. ఈ వెరైటీ వేసుకోగానే ఒక్కటి తప్పు ఉంది. ఇలా దేని చెప్పండి? పచ్చ గింజ ఒక్కటి ఉంది. పచ్చ గింజ అన్నిటి మీద పోల్చుకుంటే తక్కువే కదా. అంటే ఈ ఒక్క సంవత్సరమే మాది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీద ఆ ఒక్కరో కూడా లేకుండా ప్యూరిఫై అయిపోతుంది. ఇది కూడా యాన్న ఒకటి ఉంది, కానీ తెప్పలేదు. యాన్న ఒకటి ఉంది కామన్ కదా. ఓవరాల్ గా అయితే మీకు రెబల్ 9 అనే వెరైటీ నచ్చింది. ఓకే, వేసుకోవచ్చు అంటారు. రోగాలు రాకుండా ఉంది. ఓకే. ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు పంటకు కావాల్సింది అదే కదా. తెగుళ్ళు రోగాలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, దిగుబడి తగ్గిపోతుంది. అదే తెగుళ్ళు రోగాలు తట్టుకునే శక్తి ఉంది అనుకోండి, ఏముందంటే దిగుబడి పెట్టుకోవాలి. రైతుకు కావాల్సింది ఏంటంటే పెస్టిసైడ్స్ మొత్తం ఎక్కువ ఖర్చు అవుతుంది సార్. ఓకే. దానివల్ల నిత్య శుద్ధి ఏంటంటే నిత్య శుద్ధి మెయిన్ 100% నిత్య శుద్ధి కవరప్ కావాలి. అవును. అప్పుడు రైతు డెవలప్ అవుతాడు. అవును. ఓకే. రైట్.